నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెగా డిఎస్సి నియామకాలపై వైసీపీ కావాలని తప్పుడు ప్రచారం. డిఎస్సిలో అవకతవకలు జరిగాయనే ఆధారాలతో నిరూపిస్తే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరిన ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరా భక్తుల రాజశేఖరం. ఆగస్టు 1 నుంచి కాకినాడ జిల్లాలో మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రాం ప్రారంభానికి చర్యలు. బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించి పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరలకు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్న జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. ఇక డీటెయిల్స్ చూస్తే, బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించి పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరలకు అందించేందుకు ఆగస్టు 1 నుంచి కాకినాడ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రాంను ప్రారంభిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రాం అమలుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ పథకం క్రింద సూపర్ ఫైన్ రైస్, స్టీమ్ రైస్ కిలో 52 రూపాయలకు, రా రైస్ కిలో 50 రూపాయలకు ప్రభుత్వ నిర్ణీత కౌంటర్లలో విక్రయించనున్నట్లు వెల్లడించారు. ప్రజలకు నాణ్యమైన బియ్యం మాత్రమే అందేలా నిల్వ, ప్యాకింగ్, తూకాల్లో ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని, బియ్యం సేకరణ, రవాణా, పంపిణీ సంబంధిత శాఖల సమన్వయంతో నిర్వహిస్తామని చెప్పారు. నిర్ణీత ధరలకు మించి విక్రయించడం, నిల్వలను పక్కదారి మళ్లించడం లేదా తూకాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారిక విక్రయ కేంద్రాల నుంచే బియ్యం కొనుగోలు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో డిఎస్ఓ ప్రసన్న లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికీ నమస్కారం. The government of Andhra Pradesh is launching market intervention program from 1st of August 2026 to ensure the availability of quality fine rice at affordable prices and to stabilize the recent increase in market prices. In Kakinada district, all necessary arrangements have been made and we will make sure that successful implementation of this market intervention program is done from 1st of August 2026. Total 3 Raitu Bazaar in our districts are there, in which we will create special counter for giving the fine rice. Also, we are going to finalize a certain number of rice mills counters, special counters, which the details we will give by 5 p.m. evening. So the rice will be sold strictly at the government approved prices. Super fine rice 52 rupees per kg, steamed rice BPT 52 rupees per kg, raw rice BPT 50 rupees per kg. These prices will be prominently displayed at every counter. Any overpricing, diversion of stocks or other violation will be dealt strictly. We have instructed all concerned department to ensure that only good quality rice is supplied. Proper storage, packing and weighing arrangements have been made. Consumer convenience and satisfaction remain our priority. The Civil Supply Department, Agriculture Marketing Department and rice millers are working in close coordination to ensure uninterrupted procurement, transportation and distribution of rice. The President of the Rice Millers Association and all rice millers in Kakinada districts have been requested to supply the required quantity of fine rice to all the Raitu Bazaars and special counters without any interruption or delay. Field officers have been directed to conduct regular inspection to verify the stock availability, quality, correction weight and adherence to the approved price. I request the public to purchase rice only from the authorized government counters at the notified prices. I also request the media to create awareness among the people regarding the availability of quality rice under this program. Thank you. రేట్లని కంట్రోల్ చేయడానికి సూపర్ ఫైన్ రైస్ని ప్రజలకు అందుబాటులో ఉంచే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వారు ఒక ఫిక్స్డ్ ప్రైసెస్ని డిసైడ్ చేశారండి. ఆ ప్రైసెస్ ప్రకారం ఈ రైతు బజార్లోని రైస్ మిల్స్ దగ్గర కూడా కౌంటర్స్ అనేది ఏర్పాటు చేసి ఈ సూపర్ ఫైన్ రైస్ని
అమ్మించడానికి ప్రణాళికని సిద్ధం చేశారండి. సూపర్ ఫైన్ రైస్ని కిలో 52 రూపాయల చొప్పున, అదే స్టీమ్ రైస్ బీపీటీ 52 రూపాయల చొప్పున, రా రైస్ బీపీటీ 50 రూపాయల చొప్పున అమ్మడానికి సిద్ధం చేశారండి. ఈ అమ్మడం గురించి ఈ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తోటి సంప్రదింపులు జరిపి ఈ ప్రైస్ని అది నిర్ణయించడం జరిగింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 500 కౌంటర్స్ ద్వారా అమ్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారండి. వీటిని ఈ ఆగస్టు 1 నుంచి స్టార్ట్ చేయడానికి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. మన జిల్లాలో ముందుగా కాకినాడ మరియు పెద్దాపురంలో ఉన్న రైతు బజార్ల ద్వారా కౌంటర్స్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఈ రైస్ని సప్లై చేయడానికి స్టార్ట్ చేస్తామండి. తర్వాత రైస్ మిల్లు ఏ రైస్ మిల్స్ మనకి హెడ్ ఆఫీస్ నుంచి వస్తుందండి ఆ ఇన్ఫర్మేషను. ఆ రైస్ మిల్స్ పాయింట్స్ దగ్గర కూడా ఈ సూపర్ ఫైన్ రైస్ని అమ్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారండి. నెక్స్ట్ ఇది కూడా ఈ క్వాలిటీ ఉన్న రైస్ని మాత్రమే అమ్మడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా సరైన ప్యాకింగు తూకం అది కూడా నిల్వ మాయిశ్చర్ అది లేకుండా కూడా ప్రాపర్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. ఇది సివిల్ సప్లైస్, ఈ మార్కెటింగ్ డిపార్ట్మెంటు, రైస్ మిల్లర్స్ వీళ్ళందరూ కోఆర్డినేషన్ తోటి ఈ పంపిణీకి ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. ఈ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు మిగతా రైస్ మిల్లర్స్ కూడా ఈ ప్రత్యేక కౌంటర్లలో ఈ సూపర్ ఫైన్ రైస్ని ఈ ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అమ్మిస్తున్నామండి. నెక్స్ట్ ఈ క్రమం తప్పకుండా వీటి మీద కూడా పర్యవేక్షణ అది ఉంటుందండి. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి, నెక్స్ట్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎప్పుడు కూడా నిరంతరం ఇది పర్యవేక్షణ ఉంటుంది. తనిఖీలు అది నిర్వహిస్తామండి. ఇది ఓవరాల్ సూపర్విజన్ జిల్లాకి సంబంధించి జేసీ గారు ఓవరాల్ సూపర్విజన్ అండి. డిఎస్ఓని నోడల్ ఆఫీసర్గా నిర్ణయించారండి. వీటి మీద ప్రతిరోజు కూడా ఈ డేటాని మనం హెడ్ ఆఫీస్కి ఎంత సేల్ అయింది, ఎంత కన్జ్యూమర్స్ పర్చేస్ చేశారు అన్నది మనం నిరంతరం డే టు డే ఎవ్రీడే ఈవినింగ్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి.